దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి ఇప్పుడు 88 ఏళ్లు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె 6 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో అద్భుతమైన గాత్రంతో సినీ పరిశ్రమలో సుపరిచితమైన పేరుగా నిలిచారు. తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఆమె 17 భాషల్లో 48,000కు పైగా చిరస్మరణీయమైన పాటలకు తన గళాన్ని అందించారు. తన కెరీర్లో మలయాళం, కన్నడ భాషల్లో అధికంగా పాటలు పాడారు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల మక్కువ చూపించారు. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలై లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీలా పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారు. నాదస్వరం విద్యాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి చెన్నైలోనే నివసించారు. తమిళ చిత్రం విధయన్ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు జానకి. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో పాటలు పాడారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీలా తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు సంపాదించారు జానకి. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించారు ఆమె. 16 ఏళ్ల వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాడి అభిమానులను అలరించారు జానకి. జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 6 తరాల హీరోయిన్లకి పాటలు పాడారామే. పంతొమ్మిది 1957లో తన కెరీర్ను ప్రారంభించిన జానకి సెప్టెంబర్ 2016న తాను పాడడం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. కెరీర్లో ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పురస్కారాలు పొందారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళామామణి పురస్కారం పొందారామె. 2013లో పద్మభూషణ్ అవార్డు ప్రకటించగా దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె తిరస్కరించారు. సినీ ప్రపంచం మరో ప్రముఖ గాయనిని కోల్పోయింది. తన మధురమైన గాత్రంతో అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలుచుకున్న గాయని ఎస్ జానకి మైసూరులో కన్నుమూశారు. గ్రామీణ సొగసును ప్రతిబింబించే పాటల నుంచి వివిధ శైలులకు చెందిన అనేక గీతాలను ఆలపించడంలో పేరుగాంచిన ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానకి చికిత్స పొందుతూ మరణించారు. కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారామె. జానకి మరణ వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి ఇప్పుడు 88 ఏళ్లు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె తుది శ్వాస విడిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా సుదూర విషాదం చోటు చేసిందని చెప్పుకోవచ్చు. లెజెండరీ సింగర్ గా ఎస్ జానకి కన్నుమూడడంతో ఒక్కసారిగా సినీ గాయని లోకం అంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె కొన్నేళ్లుగా వృద్ధాప్య కారణంగా కూడా సమస్యతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఈ రోజు మైసూర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చివరి శ్వాస విడిచినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అనేక దాదాపుగా 5 రాష్ట్రాల నుంచి అనేక అవార్డులు రివార్డులు పొందిన, అంతేకాకుండా
సౌత్ ఇండియన్ నైట్ సింగర్ గా కూడా ఆమెకు ప్రత్యేకమైనటువంటి బిరుదు పొందినటువంటి ఏకైక సింగర్ గా కూడా ఆమె గుర్తింపు పొందింది. అంతేకాకుండా దాదాపుగా 50,000 పాటలు, 50,000 పైగా పాటలు పాడడంతో పాటు దాదాపుగా 5 నుంచి 6 దశాబ్దాల పాటు ఆమె ప్రస్థానం కొనసాగించింది. ఆమెకు సంబంధించినటువంటి ఒకసారిగా మధ్యవాత వినగానే ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని వర్గాల నుంచి కూడా అసంతృప్తి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె పాడినటువంటి శైలి ఏదైతే ఉందో అటు అనేక జానపద గీతాలకు దాదాపుగా 5 దశాబ్దాల సినీ చరిత్రలో ఆమె పాడినటువంటి పాటలు ఎన్నో మొత్తానికి అసలు గాయని లోకానికి ఒక ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఆమె చేసినటువంటి పాటలు ప్రత్యేకించి ఆమె గలం నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ ఫార్మేట్ లో వచ్చినటువంటి పాటలు మాత్రం చాలా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 5 రాష్ట్రాల నుంచి దాదాపుగా 31 సార్లు ఆమె వివిధ అవార్డులను పొందిందంటే ఎంత ఆమె చేసినటువంటి కృషి అనేది ఒకసారి చూసుకోవచ్చు. అంతేకాకుండా దాదాపుగా అన్ని భాషల నుంచి కూడా 58,000 వరకు పాటలు పాడినట్టుగా కూడా ప్రస్తుతం చేస్తుంది. ఆమె జనవరి 22వ తేదీన కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత నుంచి కూడా ఆమె విశ్రాంతికి గురవుతూ ఆమె వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా హాస్పిటలైజ్ అవ్వడము, అంతేకాకుండా ఆమెకు సంబంధించినటువంటి హార్ట్ స్ట్రోక్స్ అనేది కూడా చాలా సందర్భాల్లో రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా ఆమె కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు చనిపోవడం అనే బాధతోనే ఆమె ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వడము, అంతేకాకుండా దాదాపుగా వయసు రీత్యా వచ్చినటువంటి సమస్యల ద్వారా కూడా ఆమె ఈరోజు సాయంత్రం మైసూరులో అపోలో ఆసుపత్రిలో చనిపోయినట్టుగా కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా సింగర్ అనే ఒక పదానికే, ఒక నైటింగల్ అనే పదానికే అర్థం తెచ్చినటువంటి సింగర్ గా కూడా ఆమె గుర్తించుకున్నటువంటి గాయనిగా కూడా, అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు, దాదాపు 5 దశాబ్దాలుగా ఆ సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక పాత్రలకు ఆమె జీవం పోసిందని చెప్పుకోవచ్చు. అంటే ఆమె పాడినటువంటి పాటలకే అలాంటి హిట్లు వచ్చాయనేది ఆమెకు ఉన్నటువంటి చరిత్ర. ఇలాంటి సింగర్ ఒక్కసారిగా కనుమూసింది అనగానే సినీ లోకం అంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ఆమెకు సంబంధించినటువంటి మన్నావతి తెలంగాణ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతారు. ఇది ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి పార్థివ దేహం మాత్రం ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ఉన్నట్లు తెలుస్తోంది మైసూరులో. మరికొద్దిసేపట్లో ఆమె నివాసానికి తీసుకెళ్లి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ఎస్ జానకమ్మ తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో 17 భాషల్లో 48,000కు పైగా చిరస్మరణీయమైన పాటలకు తన గళాన్ని అందించారు. తన కెరీర్లో మలయాళం, కన్నడ భాషల్లో అధికంగా పాటలు పాడారు. చిన్నతనం నుంచే జానకి సంగీతం పట్ల మక్కువ చూపారు. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలై లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పీలీలా పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారామె. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడడం ఆరంభించారు. అప్పటి నుంచే చెన్నైలోనే నివసించారు. తమిళ చిత్రం విధి అండ్ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు జానకి. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో పాటలు పాడారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీలా తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు సంపాదించారు జానకి.
ఇక పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించారు ఆమె. 16 ఏళ్ల వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్నపిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాడి అభిమానులను అలరించారు జానకి. జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 6 తరాల హీరోయిన్లకి పాటలు పాడారు ఎస్ జానకి.